వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుకు సమాచారం ఇచ్చిన వారికి $50 మిలియన్ బహుమతిని ప్రకటించింది అగ్రరాజ్యం. మదురోను ప్రపంచంలోని అతిపెద్ద డ్రగ్ స్మగ్లర్ అని, ఆయనకు అనేక ముఠాలతో సంబంధాలున్నాయని ఆరోపిస్తోంది అమెరికా. మదురో కొలంబియా రెబెల్ గ్రూప్ ఫార్క్తో కలిసి కొకైన్ను అమెరికాకు పంపేందుకు ప్రయత్నించారని చెబుతోంది. అయితే ఈ ఆరోపణలను వెనిజులా ఖండించింది. గత ఎన్నికల్లో మదురో అక్రమాలకు పాల్పడడం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చారు అనే ఆరోపణలు ఉన్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మొదటి పాలనా కాలం నుంచి ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏకంగా $50 మిలియన్ నజరానా అంటే మన కరెన్సీలో దాదాపు 430 కోట్ల రూపాయలు. ఒక దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసేందుకు సాయం చేస్తే ఈ మొత్తాన్ని అందిస్తామని అమెరికా ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. వెనిజులా దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో మీద అగ్రరాజ్యం తీవ్ర అభియోగాలను మోపింది. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద మాదక ద్రవ్యాల సరఫరాదారుల్లో ఒకరని, పెంటానిల్ కలిపిన కొకైన్ని అమెరికాలో వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొంది. వాస్తవానికి ఇదే ఆరోపణలతో గత అమెరికా అధ్యక్షుడు బైడెన్ $25 మిలియన్ బహుమతిని ప్రకటిస్తే ఈ మొత్తాన్ని $50 మిలియన్ పెంచినట్లు అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండి తెలిపారు. మదురోకు అతని సహచరులతో సంబంధం ఉన్న 30 టన్నుల కొకైన్ని అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ స్వాధీనం చేసుకుందని, అందులో 7 టన్నులు మదురోకి చెందినవని పాండి ఆరోపించారు. మదురో ట్రంప్ ప్రభుత్వం నుంచి ఆయన తప్పించుకోలేడని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు మదురోపై చాలా కాలంగా విమర్శలు చేస్తున్నారు. తన తొలి పదవీ కాలంలోనే మదురో పలువురు ఉన్నతాధికారులపై డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం, అవినీతి ఆరోపణలు మోపారు. మదురో కొలంబియా రెబెల్ గ్రూప్ ఫార్క్తో కలిసి కొకైన్ని అమెరికాకు పంపించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను వెనిజులా విదేశాంగ మంత్రి ఇవాన్ గిల్ ఖండించారు. బహుమతి ప్రకటనను రాజకీయ ప్రచారంగా అభివర్ణించారు. తమ దేశ గౌరవం అమ్మకానికి లేదన్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ కేసు వ్యవహారంలో విమర్శల నుంచి దృష్టి మళ్లించేందుకే బోండి ఈ చర్య తీసుకున్నారని ఆయన ఆరోపించారు. 2020లో మదురోపై అమెరికాలో పలు కేసులు నమోదయ్యాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న నార్కో టెర్రరిజం, అంతర్జాతీయ కొకైన్ అక్రమ రవాణా కుట్రలో మదురో నిందితుడు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మొదటి నుంచి అత్యంత వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్నారు. బస్సు డ్రైవర్ నుంచి రాజకీయవేత్తగా ఎదిగిన మదురో హ్యూగో చావెజ్ మరణం తర్వాత 2013లో యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. మదురో మూడోసారి వెనిజులా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించారు. 2024 జూలై 29న వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురో గెలిచారు. ప్రతిపక్ష అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్పై విజయం సాధించారు. అయితే ఆయన ఎన్నికల్లో మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అతని ప్రత్యర్థి ఎడ్మండో గొంజాలెజ్ విజయం సాధించినప్పటికీ తానే మళ్లీ గెలిచినట్లు మదురో ప్రకటించుకున్నారు. చివరికి విధిలేని పరిస్థితుల్లో గొంజాలెజ్ దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. అమెరికా కూడా నికోలస్ మదురో ఎన్నికను గుర్తించలేదు. మదురో ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకే 8 మంది వెనిజులా అధికారులపై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో హత్యకు అమెరికా నిఘా సంస్థ CIA కుట్ర పన్నిందని గతేడాది సెప్టెంబర్లో ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్టాడో కాబెల్లో ఆరోపించారు. తమ దేశాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నారనే ఆరోపణలతో ఒక US నేవీ సీల్ ఆఫీసర్తో సహా 6 విదేశీయులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. వారిలో అమెరికన్లు, 2 స్పెయిన్, 1 చెక్ పౌరుడు ఉన్నట్టు తెలిపారు. గతంలో అమెరికా నికోలస్ మదురో విమానాన్ని సీజ్ చేసింది. వెనిజులాపై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఈ విమానాన్ని సమకూర్చుకున్నారని, ఇతర క్రిమినల్ అభియోగాలతో మదురో విమానాన్ని డొమినికన్ రిపబ్లికన్తో అమెరికా స్వాధీనం చేసుకుంది. దాన్ని ఫ్లోరిడాకు తరలించింది.